అంతా బానే ఉంది. ఇంతకీ అమ్మాయి ప్రోగ్రామ్ చూస్తుందంటావా? సంజన, అర్జెంట్గా టీవీ ఆన్ చేసుకో. సూర్య స్టూడియోలోకి వచ్చాడు. ఇప్పుడు పని అయింది. రండమ్మా, అయ్యో, రండి. శోభా. చూడండి నీ కొడుకు ఏం చేస్తున్నాడు టీవీలో దూరి. సూర్య ఆల్రెడీ 5 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది. తొందరగా స్టార్ట్ చేయవా మొగడా. సంజన, మన రాత్రి ఇంకో గంటలో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నాకు గుర్తొచ్చింది ఇద్దరే, మా అమ్మ, నువ్వు. మా అమ్మతో నేను చెప్పుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. నా గురించి నాకన్నా బాగా తెలిసింది తనకే. పైగా మొండిది, అస్సలైనదు. ఆ తర్వాత నువ్వు. నా సమస్య గురించి నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి చెప్దామని చూస్తే ఆ పోలీసు వల్ల చెప్పలేకపోయాను. ఇంకోసారి శ్మశానం దగ్గర నువ్వేమో సడన్గా వచ్చి ఫట్టుమని ముద్దు పెట్టావు. ఫస్ట్ కిస్ పెట్టిందా? సంజన, నాకు నీ కళ్ళల్లో చూసి మాట్లాడేంత ధైర్యం లేదని నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా. కానీ ఈరోజు ఈ టీవీ షోలో, అది కూడా లైవ్లో, ఇంతమంది ముందు ఇంత ధైర్యంగా నేను మాట్లాడతానంటే ఒకటే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సంజన. నా లైఫ్లో నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కార్స్, మనీ అన్నీ ఉన్నాయి. కావాల్సిన దానికన్నా అన్నీ ఎక్కువనే ఉన్నాయి. అయినా ఏదో వెలితి, సంథింగ్ మిస్సింగ్. ఐఎమ్ నాట్ కంప్లీట్. ఎందుకంటే నువ్వు లేవు. I miss you. ఇంకో 10 నిమిషాల్లో నేను ఎక్కడ ఉంటానో నాకు బాగా తెలుసు. పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి వస్తే నీకోసం నేను ఎక్కడ వెయిట్ చేస్తానో నీకు తెలుసు. శోభా, ఆ, ఫోన్ తీసుకురా. లాయర్ ఇస్ నీడెడ్. టీవీ ఆఫ్ చే. మీడియాలో స్వయంగా ముద్దుల గురించి ఎవరైనా మాట్లాడతారా? ఇండిసెంట్ ఫెలో. నిజాన్ని దాచిన ప్రతివాడి దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నువ్వేం చిన్నదానివి కాదు. నాకైతే నువ్వు వాడిని కలవడం అసలు ఇష్టం లేదు. మంచి మనిషి సినిమా కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం టి చలపతిరావు. ముసలాడు మొదలెట్టాడు. ఓహో గులాబీ బాల, అందాల ప్రేమ మాల, సొగసైన కనుల దానా, సొంపైన మనసు దానా, నీ వారెవరో తెలుసుకో, తెలుసుకో, తెలుసుకోో. వీళ్ళే సార్, వీళ్ళే తెలుసుకున్న చాలు, పద స్టేషన్కి. ఇమీడియట్లీ సార్. సార్ నన్ను వదిలేండి సార్. రోజు నైట్ డ్యూటీ, ఐస్ క్రీమ్ బండి దగ్గర రండి సార్. నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను సార్. వస్తారండి. ఎస్ఎం గారు సూపర్ పడారండి. ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాలు కూడా డల్ అయిపోయాడు. బాలువా? అరే మధ్యలో యారో సింగర్ రాగు, ఎంతమంది టీవీ ఛానల్లోకి ఎలా వెళ్ళారా? నేను పానిచ్చాను సార్. నేను బీర్ ఇచ్చాను సార్. నేను డబ్బులు ఇచ్చాను సార్. నేను కన్సి ఇచ్చాను సార్. ఇవన్నీ ఎవరికి ఇచ్చారా? రే, మీ అమ్మ గొడుపులు మాడ అవన్నీ నాకు ఎప్పుడు ఇచ్చారా మీరు? నన్ను ఇలా బుక్ చేశారేంట్రా? मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम
నేకి పరిచయం నమస్తే మేడం. మహిమా. సెల్ ఓపెన్ చేయి సార్. కూర్చోండి సార్. సూర్య ఆంటీ అమ్మయ్య. నైస్. మందు విందు లవ్వు కిస్సు ఫైటు అన్ని వెతవేషాలేసి ఫైనల్ గా పోలీస్ స్టేషన్కి వచ్చావు. సూపర్. ఇంకా చాలు. ఆ అమ్మాయి వచ్చిందా సరే, లేదా కాలేజ్ ఏదో కంప్లీట్ చేసుకుని బుద్ధిగా మన బిజినెస్ చూసుకో. కూల్ డ్రింక్. థ్యాంక్ యూ. ఏ ఎర్సాం, ఈ వెధవ ఐడియా నీదేనా? నా వయసుకి ఐడియాకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. వస్తుందంటారా లేకపోతే ఇంకేమైనా ఫీడ్లు చేయాలా? నాన్నకు నిన్ను కలవడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఆయన మాట కాదని నేను కలవడానికి వచ్చాను. ఇలా వదిలించుకోవడానికి కాదు గిఫ్ట్స్ ఇచ్చేది. నేను వదిలేసింది గాగల్స్నే సంజన. అయినా వీటితో నాకు అవసరమే లేదు. నాకేమైనా అనిపిస్తే నేను ఇంత డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. సరే, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఆ రోజు మార్కెట్లో నలుగురు వెధవలు ఏడిపిస్తున్నారని చెప్పగానే సాయంత్రం 6:30 దాకా రానన్నా, కానీ వెంటనే వచ్చేసారు. వర్షం పడిందని వచ్చావా, లేక నువ్వు వచ్చాక వర్షం పడిందా? నేనేంటో నాకు తెలియక ముందే నీకోసం నేను బయటకు వచ్చాను. సరే, అది మర్చిపో. రేపు అదే టైంకి నువ్వు మోండా మార్కెట్కి వెళ్ళు. వర్షం పడినా వర్షం పడకపోయినా నువ్వు రమ్మంటే నేను వచ్చేస్తాను. అలలే లేని సంద్రము లేదు, కలలే లేని కన్నులు లేవు, వెలుగే లేని సూర్యుడు లేడు, ప్రేమే లేని మనసెవరే. నైట్ షిఫ్ట్ కార్డ్ ప్లే చేశా. 2 daysలో కన్ఫర్మ్ అవుతుంది. దేవుడి థియరీ వెరీ సింపుల్. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే తర్వాత నిన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మన సూర్య ఎప్పటికీ సూర్యుని చూడలేడా? అలాగే నాకు ఉంది. బట్ లైఫ్ హస్ టు గో ఆన్. వాడికి సూర్యుడిని చూడాల్సిన అవసరమే లేదు. వాడికి వాడే సూర్యుడు.